హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి ఈ వీడియోలో మొత్తం కూడా నేను తెలియజేస్తా, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు నేను చెప్పిన విధంగా అయితే అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ మనకు చూడండి, ఇది ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులో మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇక్కడ మనకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను, చూడండి. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇదేమో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నది కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఒకసారి అయితే మన నోటిఫికేషన్ అయితే చూద్దాము. చూడండి, మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పీజీటీ ఉన్నాయి, పీజీటీ కెమిస్ట్రీ ఉంది. అలాగే వీటికి శాలరీ వచ్చేసి 57,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. ఇక ఏజ్ చూసుకున్నట్టయితే మనకు 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే బ్యాండ్ మాస్టర్ అని చెప్పేసి మరొక ఉద్యోగం అయితే ఉంది. సో వీటికి గాను 28,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. దీన్ని కూడా సేమ్ 18 to 50 years మధ్యలో ఉండాలి. ఇక నర్సింగ్ ఆఫీసర్ ఫీమేల్ అనమాట. సో వీటికి GNM లేదా BSc నర్సింగ్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే అంత మీకు మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. అలాగే మనకి 28,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫీమేల్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా. అయితే బట్ ఫీజు కూడా ఉందండి. సో ఇక్కడ ఎవరైతే ఓబీసీ అండ్ అలాగే జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా SC STలు అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక 400 రూపీస్ అయితే మీరు పే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో అయితే ఏ విధంగా పే చేయాలో కూడా నేను తెలియజేస్తాను. చూడండి, మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 30 అనమాట. జూన్ 30, 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది మన ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి. అయితే మరి మన ఫీజు ఏ విధంగా పే చేయాలంటే చూడండి, మనం ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను. మనకు ఈ వెబ్సైట్ను నేను మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ వెబ్సైట్ యొక్క లింకుని. సో కాబట్టి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మనకు చూడండి, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే ఫీ అని చెప్పేసి ఉంటుంది, ఆన్లైన్ అని చెప్పేసి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేయాలి. పే చేసిన తర్వాత ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ నెంబర్ అవన్నీ వస్తుంది. సో అవన్నీ వచ్చిన తర్వాత తీసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. ఒకసారి ఎవరైనా జాయిన్ కాకపోతే ఇంకా జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. సో వాట్సాప్లో వచ్చేసి మనకు ఈ పీడిఎఫ్లో సెండ్ చేయడానికి రాదు, లింక్ అయితే షేర్ చేసిన. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో నేను సెండ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, మనకి మీ యొక్క ఫోటో అయితే అతికిపెట్టండి. ఓకే, మీ యొక్క ఫోటో అతికించండి. అండ్ అలాగే ఈ మొత్తం క్యాపిటల్ లెటర్లో రాయమని చెప్పారనమాట. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని. ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క కేటగిరీ, సబ్ కేటగిరీ ఇవన్నీ ఇవ్వండి. చూడండి, ఇక్కడ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ మీ DD అమౌంట్ అనేది, దాని గురించి DD నెంబరు, డేటు అండ్ అలాగే SBI బ్యాంకు అండ్ అంటే SBI ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. బ్రాంచ్ అడ్రస్ అండ్ అలాగే బ్రాంచ్ కోడ్, మీ యొక్క అమౌంట్ ఎంత పే చేశారనేది మనం ఇక్కడ రాయాలి. మాన్యువల్ రాసి దీన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్లోనే ఉంటుంది. సో ఇక్కడనే మీరు ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పోస్ట్ అయితే చేయండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను లింకుని, మరియు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అక్కడ నుంచి అయితే నేరుగా డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్అప్ చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో ఇదేనమాట. తెలుసు కదా, ఈ నెల 30 తారీఖు వరకు మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందండి. కాబట్టి మీరు మొదటగా ఒకసారి అయితే వీడియోని పూర్తి చూడండి. ఈ వీడియోనే కాదు, ఏ వీడియో అయినా సరే పూర్తి చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. ఓకే, సగం చూసి కామెంట్ చేయకండి. అలా కామెంట్ చేయడం వల్ల ఎవరికి యూజ్ఫుల్ ఉండదన్నమాట. మీరు జెన్యున్గా కామెంట్ చేయండి మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత. ఓకే, రైట్. అండ్ ఇదన్నమాట. ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టే. అలాగే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు PDFs అయితే అక్కడ లభిస్తాయి. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఎవరికి అవైలబుల్ ఉంటే అలా. కాకపోతే ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో నాకే కాదు, అసలు ఆ వాట్సాప్లోనే ఫ్యూచరే లేదనమాట. మనకు PDFలు పంపించడానికి ఆ వాట్సాప్లోనే అసలు ఆప్షన్ పెట్టలేదు వాళ్ళు. కాబట్టి అందులో పంపించడానికి రాదు. టెలిగ్రామ్ గ్రూప్లో నేను పంపిస్తుంటా ఇలాంటి అప్లికేషన్ ఫామ్స్ని. అవన్నీ మిస్ అవ్వకుండా అంటే వాట్సాప్తో పాటు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అందరూ. సో అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.